హాయ్ హలో వెల్కమ్ టు ద సర్త సర్కాజం ఛానల్. అసలు ఫస్ట్ ఇవాళ హైలైట్స్ ఏం లేదు చెప్పుకోవడానికి. అంత పెద్ద అంత సోది అయిపోయింది. కొంచెం కొన్ని చెప్పుకున్నట్టు ఉన్నాయి, అవి చెప్పుకొని క్లోజ్ చేసేద్దాం తొందరగా. ఫస్ట్ ఓపెన్ చేయగానే మన ఏంటిది అది ఒక గేమ్ పెట్టిళ్ళు. ఏంటి సినిమా స్టార్ నేమ్ చెప్తా, వాటి పేర్లు చెప్పండి అని అంటే అసలు నాకు ఎంత జోగా అనిపించిన విషయం ఏంటంటే చిరంజీవి సినిమాలు జస్ట్ 2-3 చెప్పిళ్ళు అంతే. 150 160 వేసిన సినిమాలను జస్ట్ 2-3. సీతకు అసలు రెండే గుర్తొచ్చినాయి అనిపించింది నాకైతే. పాపం వెంకటేష్ అయినా అవ్వైనా ఎంతమంది అసలు ఇన్ని అందరికంటే మనకంటే బెటర్ అబ్బా, కొంచెం ఫుల్ చెప్పిండు. పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా చెప్పలేదు ఇక పాపం. ఆయన చిరంజీవి కానీ సినిమాలు ఉంటే చెప్పలే, పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్తారులే కానీ అట్లా ఘోరం అనిపించింది. నెక్స్ట్ ఇంకొక గేమ్ పెట్టిళ్ళు, అదేదో స్నోడ్లర్ టస్ అని చెప్పేసి ఏదో కోన్ పట్టుకునేది. అది కూడా అసలు మణికంఠనైతే భలే ఇంప్రూవ్ అయింది అబ్బా. ఇలాంటి అన్నీ ఆయన అట్లనే కంటిన్యూ చేయాలి కానీ కొంచెం బెటర్, చాలా మంచిగా అయిండు. అట్లనే ఏడవకుండా ఇంప్రూవ్ చేస్తే మాత్రం చెప్పుకోవచ్చు. యానిమల్ ట్యాగ్ ఇచ్చుకునేది దాంట్లో కొన్ని చిన్న గొడవలు వచ్చినాయి. మళ్ళీ సేమ్ అదేంటిది బేబక్క ఇష్యూస్. వాళ్ళే ఇక పాయింట్స్ ఏముంటాయి, 1 వీక్ పాయింట్సే చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరిది ఏంటి సోనియా ఉన్ను విష్ణుప్రియ. నేను ఆల్రెడీ అంతకుముందు రివ్యూలోనే చెప్పిన, ఇప్పుడు చెప్తున్నా. వాళ్ళిద్దరిది అయితే మ్యాక్సిమం ఫస్ట్ తప్పు అయితే సోనియాదే, ఖచ్చితంగా సోనియాదే తప్పు. అనడం మాత్రం అసలు ఎంత పెద్ద మిస్టేక్. ఆమె సైకిల్ చేయడం ఎంత మిస్టేకో ఈమె అది చేయడం కూడా అంతే మిస్టేక్. ఆమె అట్లా వేసిన తర్వాత అసలు ఈమె విష్ణుప్రియ సైలెంట్గా ఉంటే పాయింట్ ఎక్కడికో వెళ్ళిపోయేది. సో ఇక అది అయిపోయిందిలే. ఇందులో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది అయితే అసలు శేఖర్ భాష గురించి అబ్బా. ఒక్క దోమ గురించి ఇన్ని జోక్స్, అసలు ఎంత స్పాంటేనియస్ జోక్స్, ఎంత స్పాంటేనియస్ పంచెల్ లెక్క. అబ్బా అసలు గ్రేట్. అసలు వాళ్ళందరూ చిరాకు వస్తుంది అని చెప్తారు కానీ వాళ్ళకి ఎందుకు చిరాకు వస్తుందో అర్థమైతే లేదు. ఎంత మంచి జోక్స్ అసలు, వాళ్ళకి ఏ రాదు ఈయనకి. నాకైతే భలే అనిపిస్తుంది. నాకు ఫస్ట్ నుంచి శేఖర్ భాష మీద పాజిటివ్ ఒపీనియన్ ఉంది, పాజిటివ్గానే ఉంటుండు. ఆయన గేమ్ ఆయన ఆడుకుంటుండే, ఎవరైనా గెలిస్తే చెప్తుండు, నచ్చకపోతే అయినా చెప్తుండు. సో ఇట్స్ గుడ్ యాక్చువల్గా. జోక్స్ కూడా సూపర్ ఉన్నాయి అండ్ ఇన్స్టాలో కూడా అవే వైరల్ అవుతున్నాయి. సో అది నెక్స్ట్ బేబక్క ఎలిమినేషన్. ఇక బేబక్క ఎలిమినేషన్ తెలిసింది. ఆమె అసలు ఇప్పుడు ఫైర్ అవుతుంది అన్నిటికీ, ఇప్పుడు ఆగమవుతుంది. అదేదో ఫస్ట్ నుంచి ఉంటే ఇంకా కొన్ని వారాలను ఉంది అక్క. ఇప్పుడు ఆగమవుతుంది ఆమె. ఇప్పుడు అంటే పృథ్వీతో ఏమంటుంది, ఒక్కరోజులనే రాదు కదా సార్, అట్లాంటప్పుడు 100 రోజుల షో ఎందుకు అని అంటుంది. ఇంకేంది, ఒక వారంలోనే పోతావు కదా, 60 అన్ని వారాలు నువ్వు ఉండవు కాబట్టి కదా ఒక్క రోజులో ప్రూవ్ చేసుకోవాలి. ఫస్ట్ వీక్ ఏం చేయకుండా ఫస్ట్ వీకే బాయ్ అట్లా అయిపోయింది పాపం. అంతే. తర్వాత సీత ఎక్కువ ఎమోషనల్ అయింది పాపం. ఎందుకు కొడుగుడ్డు కొట్టియలే అని కావచ్చు. సో ఇట్స్ ఓకే, వాళ్ళ బాండ్ వాళ్ళకి అంతే. ఇప్పుడు చెప్పుకొని పెద్ద ఏం లేదబ్బా. ఓకే, గుడ్ నైట్, బాయ్. మరి అరే మర్చిపోయినా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.